కొత్తగా టేస్టీ అండ్ ట్యాంగీ నిమ్మకాయ కారం చేయబోతున్నాం. అది కూడా ఇన్స్టెంట్గా. నిమ్మకాయ కారం అంటుంది కుక్కర్ ఏంటి అనుకుంటున్నారా? సో అదే ఈ రెసిపీలోని సీక్రెట్. యాక్చువల్గా మనం నిమ్మకాయ కారం చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నిమ్మకాయలు కట్ చేసి దాన్ని ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి దాన్ని 1 వీక్ 10 డేస్ ఆగి సో దాని తర్వాత కారం కలపడం ఉంటుంది. కానీ ఇన్స్టెంట్గా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి? సో ఈ రెసిపీని ఫాలో చేసేయాలి. దీనికి కుక్కర్లో మనం కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ పసుపు వేసేసి ఇలా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఉడికితే బాగా మెత్తగా అయిపోతాయి, అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనము స్టెయిన్ చేసేసుకోవాలి. చూసారా ఇలా మెత్తగా ఎలా ఉడికాయో? వీటిని కొద్దిగా చల్లారనిద్దాం. దీనికి ముందుగా కడాయి పెట్టుకొని ఫ్రెష్ శనగ నూనె మాత్రం వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని స్పూన్ కారం, అలాగే స్పూన్ కంటే కొద్దిగా తక్కువ సాల్ట్, కొంచెం పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. కడాయిలో నూనె వేడెక్కితే మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. నిమ్మకాయ కారం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ నిమ్మకాయ కారమే కావాలనిపిస్తుంటుంది కదా. తాలింపు వేగేలోగా వెల్లిపాయలు దంచుకోవాలి. కొద్దిగా కచ్చాపచ్చగా దంచిన వెల్లిపాయలు వేసుకుంటే సో కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ, వేగిన పోపును దీనిలో వేసుకొని మంచిగా కలిపేసి ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న నిమ్మకాయల్ని చీల్చి వేయాలన్నమాట. చాలా మెత్తగా అయిపోతాయి. వీటిని ఇలా చీల్చి వేసుకోవాలి. చూసారా ఉడికించేసరికి ఎంత మెత్తగా అయిపోయినాయో? ఇది ఉడికించాం కదా పాడైపోతుంది అని అనుకోక్కర్లేదు. ఇది నిల్వ ఉంటుంది. ఉప్పు కారం చక్కగా పడింది అనుకోండి, మంచిగా నిల్వ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎవరికన్నా వచ్చినప్పుడు రెగ్యులర్ కర్రీస్తో పాటు ఇది కూడా చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ట్యాంగీ టేస్ట్ కదా నిమ్మకాయ అంటే. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పచ్చి నూనె వేయాలి. సో టేస్టీ అండ్ ట్యాంగీ నిమ్మకాయ పచ్చడి రెడీ. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, ఉప్మా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీరందరూ చాలా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర గజ నిమ్మకాయలు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే మాత్రం ఈ మెథడ్ని ఫాలో చేసేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా అన్నంలో ఇలా నిమ్మకాయ పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంది వేసేసుకొని దానిపైన మంచిగా నెయ్యి వేసుకొని కలిపి తిన్నారంటే ఆహా అనాల్సింది ఎవరైనా మీ ఇంట్లో. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.